హల్లెలూయా. ఈ రాత్రి నాన్న ఏ బలం మీద ఆధారపడ్డావు? నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళావు, అడిగావు? ఏ బలం మీద ఆధారపడాలంటే యేసయ్య బలం మీద ఆధారపడదుగాక. హల్లెలూయా. నువ్వు ఎంతసేపు పని చేయగలవు, ఎంతసేపు నడవగలవు, అంత బలము అంత శక్తి మనకు లేదండి. ఈ రాత్రి ఈ రాత్రి పిల్లరా పక్షి రాజు వల్ల నిన్ను ఏం చేశాడు యేసయ్య? పక్షి రాజులాగా నువ్వు ఎగురుతుగాక. ఎన్ని వచ్చినా కూడా పక్షి రాజులాగా ఎగురుతూ ఉండుగాక. హల్లెలూయా. పక్షి రాజులాగా నువ్వు ఎగరాలి, పక్షి రాజులాగా గంతులు వేయాలి. ఎందుకంటే దేవుడు నీకు బలాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. కొట్టాలి, యేసయ్య నిన్ను గెలిపిస్తాడు. నువ్వు అనుకున్నావు నేనేం చేయలేను అనుకున్నావు, నా వల్ల కాదనుకున్నావు. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, నన్ను ఎదురు చూసే వాళ్ళంతా నూతన బలాన్ని పొందుదురుగాక. హల్లెలూయా. ఏ బలంతో నువ్వు జయించావంటే, ఏ బలంతో నువ్వు ఎదుర్కొన్నావనంటే యేసయ్య బలం అది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా అన్ని బలాలు ఏ బలాల మీద ఆధారపడలేదు, కానీ యేసయ్య మీద బలాల మీద ఆధారపడిపోయావు. ఇక నీ జీవితంలో నువ్వు అలసిపోయావు, అలసిపోయావు, సమస్య వెళ్ళిపోయావు. అలసిపోయావా? సమస్య వెళ్ళిపోయావా? హల్లెలూయా.